ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. ఒక కుటుంబ జీవితంలో సంతానం లేకపోవడం అనేది ఎంత భారభరితమైన స్థితో. సంతానము కొరకు ఎదురు చూసే వారికి ఈ శ్రమ ఏమిటో తెలుస్తుంది. ఈ వాక్యాన్ని బోధిస్తున్న మా కుటుంబంలో కూడా కొన్ని సంవత్సరాలు సంతానం కొరకు మేము ఎదురు చూసాం, ఎంతో ప్రార్థించాం, ఎన్నో నిందలు అవమానాలు భరించాం, ప్రతిసారి కృంగుబాటును ఆ సంవత్సరాలలో అనుభవించాం. ఆయా సమయాలలో నా భార్యను నేను ఇలా అడిగినట్లు నాకు గుర్తు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారా అని కలిసి కన్నీళ్లతో ప్రార్థించిన అనుభవాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు మమ్మను జ్ఞాపకం చేసుకొని 2 పిల్లలను అనుగ్రహించారు. కుమార్తెను కుమారుణ్ణి ప్రభు ఇచ్చారు. మేమెంతో స్పష్టంగా చెప్పగలం, కేవలము దేవుడే మమ్మను జ్ఞాపకం చేసుకుని మా నిందను తొలగించి సంతాన ఆశీర్వాదం మాకు దేవుడిచ్చారు. ఈ వచనాల వివరణ వింటున్న మీరు సంతానం కొరకు ఎదురు చూస్తుంటే ప్రభు అయిన యేసయ్యను నమ్మండి. ఆయన సన్నిధిలో మా నిందను తొలగించమని అడిగినట్లే మీరును అడగండి. తప్పక వాగ్దానమునిచ్చి నెరవేర్చు దేవుడు జ్ఞాపకము చేసుకుంటారు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో హన్నా దేవుని మందిరంలో ఇలా ప్రార్థిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఈ ప్రార్థనకు బదులే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం ఈరోజు వాగ్దానం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను అనే ఈ దిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వారి మనవిని ఆయన వారికి దయచేస్తారు అని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు సమూయేలును అనుగ్రహించారు. మా జీవితంలో జ్ఞాపకం చేసుకున్న దేవునిని బట్టి మా కుమారునికి సామ్యూయల్ విజయ్ కుమార్ అనే నామకరణం ప్రభు వాగ్దానాన్ని బట్టి మేము చేశాం. పరిశుద్ధ గ్రంథంలో కొందరిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికిచ్చిన వాగ్దాన ఫలాలను వారి చేతిలో ఉంచారు. అవేంటో చూద్దామా? ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో జల ప్రళయమునకు ముందు నోవహుతో ఓడను నిర్మించమన్న దేవుడు, నోవహు ఓడ నిర్మాణం తరువాత ఓడలో 3 అంతస్తులు, 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదిగా ఒక తలుపు ఒక కిటికీతో నిర్మాణాన్ని దేవుడు చేయించి అందులో సమస్త జీవరాశి, ప్రాకు పురుగులు మొదలుకొని జంతు జీవరాశి, ఆకాశ పక్షులు, భూమి మీద జీవించు ప్రతి జీవిని ఓడలో భద్రపరిచి 40 దినాలు భయంకరమైన జలప్రళయం, దాని తరువాత 150 దినాలు నీళ్లు ప్రబలినాయి అని ఆదికాండం 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. తరువాత దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునని రాయబడింది. వాటిని అలాగే నోవహును వెలుపలికి దేవుడు తీసుకుని వచ్చారని 8వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో 18వ వచనంలో రాయబడింది. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య రిబ్కా సంతానము లేనిదై ఉండెను అని రాయబడింది. రిబ్కా కొరకు ఇస్సాకు ప్రార్థించినని 25వ అధ్యాయం ఆదికాండం 21వ వచనంలో చెప్పబడింది. అలాగే యాకోబు భార్య అయిన రాహేలు కూడా సంతానము లేకపోగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనగా ఆమె గర్భము తెరిచెను, సంతానమును దేవుడు ఇచ్చెనుని అక్కడ రాయబడడం మనం చదువుతాం. ఆదికాండం
19వ అధ్యాయం 29వ వచనంలో అబ్రహామును జ్ఞాపకము చేసుకుని సొదొమ గొమొర్రాల మధ్య లోతు నశించిపోకుండా ఆ నాశనము మధ్యలో నుండి అతనిని కుటుంబాన్ని తప్పించను అని ఈ వచనంలో మనం చదువుతాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, అలాగే నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఐగుప్తీయులు మోయించే బరువుల క్రింద నుండి వెలుపలికి ఇశ్రాయేలును విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించను, వాగ్దాన దేశానికి వారిని నడిపించను అని రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో సంసోను చేసిన పాపాన్ని బట్టి తాను ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కినప్పుడు కన్నీళ్లతో నన్ను జ్ఞాపకము చేసుకొనుమని చేసిన సంసోను ప్రార్థన ఫలితంగా అతని మొదటి బలాన్ని దేవుడు తిరిగి ఇచ్చినట్లు అక్కడ చెప్పబడింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో మరణకరమైన వ్యాధితో హిజ్కియా, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకునుమని కన్నీళ్ల ప్రార్థనకు హిజ్కియాను 15 సంవత్సరాల ఆయుష్ను అతనికి అనుగ్రహించినట్టు చెప్పబడింది. 136వ కీర్తనలో మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును అని ఆయన నామము పొగడబడింది. ఈరోజు మనమున్న స్థితిలో మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు మన కన్నీటి ప్రార్థన విని ఆలకించి జవాబును, విడుదలను, విమోచనను, దీవెనను, సంతానమును దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకును. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకుని 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చెను.